హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేయబోతుందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అంటే రకరకాల గందరగోళాలు సృష్టించారు రాష్ట్రంలో. ఎందుకంటే కవిత బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవడము, హరీష్ రావు అండ్ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కవితని పరామర్శించడము, వీటన్నిటి దృష్ట్యా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడము. ఇక్కడున్న తెలంగాణలో ఉన్న లోకల్ మీడియా ఛానల్స్ కొన్ని వీటిపైన కొంచెం ప్రోపగాండా క్రియేట్ చేయడము, ఇదంతా చూస్తుంటే ఇది స్ట్రాటజికల్గా బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్న డ్రామాలాగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కొన్ని ఛానల్స్ అపోజిషన్లోనే ఉన్నాయి బీఆర్ఎస్కి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్తో కలవడానికి అత్యుత్సాహం చూపెడుతున్నాయి. ఈ అత్యుత్సాహంలో భాగంగానే బీజేపీతో బీఆర్ఎస్ కలవబోతుంది అని చెప్పేసి ఒక రకమైన ఇండికేషన్ ఇచ్చారు. ఇది ఎవరికి ఇచ్చారు? అది రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా, లేదంటే రాష్ట్రంలో ఉన్న బ్యూరోక్రాట్స్కి ఇచ్చారా? ఎందుకంటే బ్యూరోక్రాట్స్ మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. సో బ్యూరోక్రాట్స్కి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, వాళ్ళకి ఒక రకమైన ఇండికేషన్ ఇచ్చారా, లేదంటే ప్రజలకు ఇచ్చారా? ప్రజలకి ఏ రకమైన ఇండికేషన్ ఇవ్వచ్చు అంటే, మేము బీజేపీలో కలవడం కన్నా బీజేపీతో రేపొద్దున్న బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి అవుట్ రైట్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే సొంత ఎంపీలు ఒకరు కూడా గెలవకపోవడానికి కారణం కూడా బీజేపీనే. కొన్ని చోట్ల బీఆర్ఎస్ఏ. ఎందుకంటే బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాదు, చాలా స్ట్రాటజికల్గా బీజేపీని హైప్ చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చే 2-3 సీట్ల వల్ల బీఆర్ఎస్ అక్కడికి బలపడకపోగా కాంగ్రెస్ ఇంకో 2-3 సీట్లు ఎక్కువ తెచ్చుకోగలుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో స్ట్రాటజికల్ గేమ్ ఆడారు. ఆ స్ట్రాటజికల్ గేమ్లోనే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. కానీ బీజేపీకి అత్యవసరంగా బీఆర్ఎస్ని తనలో విలీనం చేసుకోవడం వల్ల వచ్చిన అద్భుతాలు అయితే ఏమి ఉండవు. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర 30-40% ఓట్ షేర్ ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్వయంకృతాపరాధంగా అయిపోతుంది ఒకవేళ విలీనం అనే ప్రక్రియ మొదలు పెడితే. కానీ విలీనం చేయాల్సిన అవసరం కానీ బీఆర్ఎస్కి కానీ లేదు, బీజేపీకి కూడా విలీనం చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే ఏదైనా సరే విడివిడిగా ఉన్నప్పుడే ఆ బలం ఏర్పడుతుంది. 2 పార్టీలు కలిసినప్పుడు బలం తగ్గుతుంది. ఆ బలం వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుస్తుంది. సో ప్రజలకి రేపొద్దున మేము మద్దతు తెలిపితే, బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి బీజేపీ పార్టీకి మద్దతు తెలిపితే ఎలా ఉంటుంది? ప్రజలు అంగీకరిస్తారా? ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్ట్ చేసిన విషయంలో బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని హామీలు నెరవేర్చకపోవడం, రాష్ట్రంలో ఉన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా కొంచెం నెగిటివ్లోకి పోతుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఇదే క్రమంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇదొక బాణం సంధించినట్టుగా కనబడుతుంది. సో ఇదే పరిస్థితుల్లో రేపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాకపోవచ్చు, కానీ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ మెయిన్ టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. కానీ బీఆర్ఎస్ని ఎక్కడ విలీనం చేసుకునే ఆలోచనలు లేదు. 2 నేషనలైజ్ పార్టీలే, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 నేషనలైజ్ పార్టీలే అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారు ఈ 2 పార్టీలు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత కేసీఆర్ స్ట్రాటజీ అంత సింపుల్గా విలీనం చేసే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని మాట ఇచ్చి వచ్చిన పెద్ద మనిషి అప్పట్లో చేయకపోవడం, తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవడం, 10 సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదో అధికారం కోల్పోయాం కదా అని చెప్పి ఇమీడియట్గా బీజేపీలోకి విలీనం చేసే పరిస్థితి అయితే 100% ఉండదు. ఎందుకంటే విలీన ప్రక్రియ లేనట్టే. కానీ ఒక రకమైన ప్రోపగాండా, ఒక రకమైన రూమర్ క్రియేట్ చేసి ప్రజల ఆలోచనల్ని డైవర్ట్ చేసే పనిలో పడ్డాయి కొన్ని మీడియా ఛానల్స్.
సో ఇదే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అవ్వచ్చు, రేపొద్దున ఇవి బీఆర్ఎస్ లీడర్స్ హరీష్ రావు, కేటీఆర్ లేదంటే కేసీఆర్ అవ్వచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించి ఇందులో ఉన్న పెద్ద లీడర్స్ ఎవరు మింగిల్ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు మర్జీ చేసుకుంటే మింగిల్ అయ్యే పరిస్థితి ఉండదు. అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినంత ఈజీగా ఇక్కడ నేతలు తొందరగా కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ యాక్సెప్ట్ చేయరు బీజేపీలో. అదే క్రమంలో ఇక్కడ పొత్తులు పెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే స్థానిక సంస్థల విషయంలో పొత్తులు పెట్టుకోవచ్చు, కొంచెం బలపడవచ్చు. బీజేపీ బలపడి నెక్స్ట్ ఎలక్షన్ 2028 ఎలక్షన్కి వీళ్ళిద్దరు పొత్తు ఉండొచ్చు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ విలీన ప్రక్రియ అయితే లేనట్టే తెలుస్తుంది.